వాక్యంలోకి వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. Wow. All right, let us see it in English. English lo kuda chuddam. Oh, what joy for those whose disobedience is forgiven, whose sins are put out of sight. Yes, what joy for those whose record the Lord has cleared of sins. Wow. Maybe కొంత తెలుగులో అర్థం కాకపోవచ్చు, but in English it is an amazing scripture and I'm reading it in NLT. And NLT లో చదువుతున్నాను. మేబీ KJV లో కూడా మీకు అది అర్థం కాకపోవచ్చు. NLT, if you go home you can see that. సో మీ జీవితంలో ఆశీర్వాదాలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి? when blessings begins in your life. ఎప్పుడు నా జీవితంలో ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి అని ఒకవేళ మీకు ప్రశ్న వస్తే, మొట్టమొదటి ఆశీర్వాదము, మొట్టమొదటి బ్లెస్సింగ్ ఎలా ఉంటుందంటే, మన జీవితంలో దేవుడు మనల్ని క్షమించడమే ఒక ఆశీర్వాదం. ఆమేన్. సో మానవుడు ఒక్క రోజు కూడా పడిపోకుండా, మిస్టేక్ చేయకుండా ఉండలేడు. ఎందుకంటే మానవుడి యొక్క రక్తము బలహీనమైనది. రెండవది, మానవుడి యొక్క శరీరము బలహీనమైనది. సో ఈ బలహీనమైనవి అన్నీ మనము పెట్టుకొని మంచి పనులు చేయలేము. ఒక మంచి పని చేస్తే 9 చెడ్డ పనులు చేయగలం. ఒక డే మన జీవితంలో అలా స్టార్ట్ అవుతుంది. ఒక దినము మన జీవితంలో అలా ఎండ్ అవుతుంది. We start our day with mistakes, we end our day with mistakes. కొందరు పొద్దున్నే తిడతానే ఉంటారు. కొందరు ప్రతిరోజు తాగేటోళ్ళు ప్రతిరోజు తాగేసే పనుకుంటారు. సో ఆల్ మన జీవితంలో మనం అన్ని చూసుకున్నట్లయితే we may start our day in a good manner. మన జీవితాన్ని మంచిగా మనం ఒక డే స్టార్ట్ చేయొచ్చు. బట్ ది స్క్రిప్చర్ ఇస్ వెరీ పవర్ఫుల్. మీరు జాగ్రత్తగా వినండి. మళ్ళీ చదవమ్మా. ఏలయనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు. సో అవన్నీ మీకు అర్థం కాకపోవచ్చు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు. yes, number 1, let me start one. What a joy for those whose disobedience is forgiven. That's a blessing. Amen. బ్లెస్సింగ్ అంటే కార్లు, బంగళాలు, ఇల్లులు కాదు. అసలు మనం మొట్టమొదట క్షమింపబడితేనే మనకు శరీర సంబంధమైన ఆశీర్వాదాలు ప్రారంభమవుతాయి. నీ జీవితంలో ఆశీర్వాదాలు నువ్వు చూడాలంటే, నీ జీవితంలో అంతరంగములో లేదా గత జీవితంలో మనము ఏదో ఒక పూట దేవుడు ఏదేదో మాట్లాడలే, ఒకటి మాట్లాడుతున్నాడు. డిజొబీడియన్స్. ఏంటది? డిజొబీడియన్స్. అమ్మా, పండు తినకు. తిన్నామనుకో దాన్ని ఏమంటారు అంటే, మాట వినకపోవడం అనే దాన్ని ఏమంటారు? డిజొబీడియన్స్. అంటే మనం మాట వినడం అంటే ఏం తెలుసా? బైబుల్ని ఉన్నట్టు పాటించాలి. ఎవ్రీ డే యూ నీడ్ టు రీడ్ ద స్క్రిప్చర్, ఎవ్రీ డే యూ నీడ్ టు ఫాలో అండ్ వాక్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్స్. సో ఎవ్రీ డే మనకు బ్యాక్ బౌన్స్ అవుతూ ఉంటుంది. ప్రతిరోజు మనం ఏదో ఒక వాగ్దానాన్ని ఏం చేస్తాం, ఏదో ఒక మాటని, ఏదో ఒక వాక్యాన్ని ఏం చేస్తాం తెలుసా? క్రాక్ చేస్తాం. దాన్ని ఏం చేస్తాం? పాటించలేకపోగా దాన్ని మనం పక్కన పెట్టేస్తూ ఉంటాం. సో యాజ్ ఎ బిలీవర్స్, యాజ్ ఎ క్రిస్టియన్స్, యాజ్ ఎ చైల్డ్ అండ్ డాటర్ ఆఫ్ గాడ్, యు ఆర్ సపోజ్డ్ టు ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. సో మీరు దేవుని బిడ్డలు అయితేనే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. మీరు దేవుని బిడ్డలు కాకపోతే మీకు ఈ మాటలు అర్థం కావు. నేను చెప్పే ఈ మాటలు మీకు అర్థం కాకపోవచ్చు. You may not understand my words. Every day
we may disobey God. మరి డిజొబీడియన్స్కి వచ్చే నష్టము, డిజొబీడియన్స్కి వచ్చే శాపము, డిజొబీడియన్స్కి వచ్చే ఆ విధమైన కర్స్ చాలా పెద్దది. పాపం వల్ల వచ్చు జీతము మరణము. సో నువ్వు డిజొబీడియంట్గా ఉంటే వెరీ సింపుల్. టీచర్ అంటది, బాగా చదువుకోమ్మ పాస్ అవుతావు అంటే, నువ్వేంది నాకు చెప్పేది, నేను చదువుకుంటూ లేకపోతే పోతా, నీకెందుకు అని అన్నాం అనుకో, ఎగ్జామ్లో వచ్చింది చదవము, ఏమవుతాం? ఫస్ట్ ర్యాంక్ వస్తుంది. నో, ఫస్ట్ ర్యాంక్ కాదు కదా, లాస్ట్ ర్యాంక్ కూడా రాదు. ద ఫ్రూట్ ఆఫ్ ఎ డిజొబీడియన్స్, ద అవుట్పుట్ ఆఫ్ డిజొబీడియన్స్ చాలా డేంజర్ మీ లైఫ్లో. నువ్వు కని విని ఎరుగుని నష్టాలు చూడగలవు. నువ్వు నీ జీవితంలో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటావు. నీ జీవితంలో ఏది పట్టుకున్నా బూడిదే, ఏది పట్టుకున్నా బూడిదే. నీ జీవితంలో ప్రతి ఒక్కటి నువ్వు నష్టపోతూ ఉంటావు. ఎక్కడో తెలియదు, నువ్వు డిజొబీడియంట్గా ఉండి దాన్ని మర్చిపోతావు కూడా కొన్నిసార్లు. నేను ఎప్పుడో వారం అయింది, నెల అయింది కదా, సంవత్సరం అయింది కదా డిజొబీడియంట్గా ఉండి, నేను దేవుడు రాజీకి వచ్చేసాం, నేను దేవుడు ఫ్రెండ్స్ అయిపోయాం, నేను దేవుడు ఒకటైపోయాం, ఇప్పుడు అవన్నీ ఏం లేవు. అది నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అనుకోవాలి కదా. దేవా నన్ను క్షమించు అని నువ్వు అడిగితే సరిపోదు, దేవుడే వచ్చి ఓకే క్షమించాను పో అనాలి. మీరేమనుకుంటున్నారంటే ఒక చిన్న మిస్టేక్ చేసి సారీ ప్రభువా, సారీ ఏమనుకోక అంటే దేవుడు క్షమించేసాడు పోండి నెక్స్ట్ అంటాం మనం. నో, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ డీలింగ్ విత్ డిసొబీడియన్స్. అవిధేయతను డీల్ చేస్తుంది వాక్యం ఇక్కడ. ద ఫ్రూట్ ఆఫ్ డిసొబీడియన్స్, ల్యాక్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మన లైఫ్లో. రైట్ టైంలో బ్లెస్ అవ్వం, రైట్ టైంలో పిల్లలు పట్టరు, రైట్ టైంలో అన్నీ రావు, ఎక్కడో వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. ఈరోజు మనము దీని నుంచి మనం జయించబోతున్నాం. ఆమేన్. లెట్ మీ రీడ్ దట్. వాట్ ఎ జాయ్ ఫర్ దోస్ హూస్ డిసొబీడియన్స్ ఈస్ ఫర్గివెన్. మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి తెలుసా? దేవుడు మన అవిధేయతను క్షమిస్తున్నాడు. సో యూ నీడ్ టు అక్నాలెడ్జ్ గాడ్. మీరు ఎప్పుడు డిసొబే అవ్వలేదా దేవుడికి? ఎంతమంది అయి ఉంటారు ఒక్కసారి నా లైఫ్లో? మీకు 30, 20, 40, 50, 70 వచ్చాయి కదా. ఒక్కసారన్నా దేవుడికి డిసొబీడియన్స్గా ఉండుంటారు. అది ఒక్క సందర్భం అన్నా ఉందా? నాకైతే చాలా ఉంది. మీకు మరి ఎత్తచ్చు కదా, అందరికి ఉందా? ఎవరు లేదా? యా, ఒక్కసారన్నా మనము దేవునికి అవిధేయులై జీవించుంటాం. సో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఒక రకంగా ఆశీర్వదించబోతున్నాను, కొన్ని నీ జీవితం నుంచి తీసేయబోతున్నాను. నంబర్ 1, God is erasing and forgetting our disobedience. Amen. మన అవిధేయత, మనము చేసిన అవిధేయతను దేవుడు మర్చిపోవాలనుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. వాట్ ఏ జాయ్, వాట్ ఏ జాయ్. అమ్మా, నువ్వు నాకు ఒక 10 లక్షలు బొక్క పెట్టావు, నువ్వు నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఓకే, రోజు అడుగుతున్నా, ఇవ్వట్లేను. ఒకరోజు నేను వచ్చి నీ 10 లక్షలు కొట్టేశాను పో అంటే ఎట్లుంటుంది? ఆర్ యు నాట్ ఎక్సైటెడ్? మనము ఎన్నోసార్లు దేవుని దగ్గర ఏం చేస్తుంటాం? డిసొబీడియన్స్, అవిధేయత చేస్తుంటాం మనం. అవునా కదా? యా, అది 100%. సీము రక్తం ఉన్న ప్రతి ఒక్కరూ అవిధేయతను ఏదో ఒక పూట, ఏదో ఒక క్రియలో, ఏదో ఒక సందర్భములో, ఒక దినము రోజు మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. అమ్మా బైబిల్ చదివావంటే చదువుతానన్నా. నేను అది కాదు అడిగింది, చదివే లేదని. కొందరు జ్ఞానంగా అన్న ఇప్పుడు చదువుతానన్నా అంట. నో 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 నో, దట్స్ ఎ క్లవర్ డిసొబీడియంట్ ఆన్సర్. సో సమ్టైమ్స్ ద ఫ్రూట్ ఆఫ్ డిసొబీడియన్స్, దేవుడికి దగ్గర రానివ్వం మనం, దేవుడికి దగ్గరికి రాలేము. దేవుడిని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు దేవుడి దగ్గరికి. ఆమేన్. దేవుడు ఎక్కడ ఉంటాడు? అతి పరిశుద్ధ స్థలంలో ఉంటాడు. ఆమేన్. మేబీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు రావచ్చేమో, మేబీ నువ్వు ఇంట్లో ప్రార్థన చేస్తే దేవుడు వచ్చి నిన్ను ముట్టచ్చేమో, నిన్ను తాకచ్చేమో, బట్ యు నీడ్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ ద లార్డ్. ఆమేన్. ఇది అతి పరిశుద్ధ స్థలము. ఇక్కడ దేవుడు నివాసం చేస్తున్నాడు. ఇక్కడ మనతో మాట్లాడుతాడు ఆయన ముఖాముఖిగా. ఆమేన్. He will speak with us directly. What a joy for those whose disobedience is forgiven. నిజంగా నువ్వు డిసొబీడియంట్ అయ్యుండని నీకు తెలిస్తే, నేను నిన్ను క్షమించానని నీకు అర్థమైతే, నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. ఆమేన్. ఒక పాపికి తెలుసు పాప క్షమాపణ ఎంత గొప్పదో.
ఒక ముద్దాయికి తెలుసు జడ్జి వాడిని రిలీజ్ చేస్తే వాడెంత సంతోషపడతాడు. కానీ నువ్వు పాపము చేసేవని నీకు తెలియకపోతే నేను నిన్ను క్షమించాను అనుకో, నీవు పెద్ద పట్టించుకో. అమ్మ నీ పాపాలు క్షమించాను పో అని నేను చెప్తే ఓకే థ్యాంక్ యూ అంతే, పెద్ద ఏం డిఫరెన్స్ ఉండదు, పెద్ద అసలు నువ్వేమి ఎఫెక్ట్ అవ్వవు. కానీ వెన్ యూ నో దట్ యువర్ ఎ సిన్నర్, వెన్ యూ నో దట్ యువర్ ఎ డిసొబీడియంట్ పర్సన్, బట్ వెన్ యూ నో దట్ యువర్ డిసొబీడియన్స్ హ్యాస్ బీన్ ఫర్గివెన్, యూ విల్ బి వెరీ హ్యాపీ. ఆమేన్. ఎంతమంది నిజం ఒప్పుకోండి, ఒక్కసారి చేతులు చూడాలనుకుంటా, నేను ఒక్కసారి నా లైఫ్లో ఒక్కసారి నా దేవుడికి డిసొబీడియంట్గా ఉన్నాను అని ఒకవేళ నీకు అనిపించితే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. అయ్యున్నారు కదా, మరి దాన్ని ఎవరు క్షమిస్తారు? ఆమేన్. అది తెలిస్తేనే మనం ముందుకు వెళ్ళగలం. దేవుడు అంటున్నాడు మీ డిసొబీడియన్స్ నేను క్షమిస్తానని. హల్లెలూయా. ఈ కొంతసేపు కార్లు, బంగ్లాలు, ఫ్లైట్లు పక్కన పెట్టండి. ఆమేన్. లెట్ us discuss some serious topics. ఆమేన్. లెట్ us రిజాల్వ్ సమ్ ఇష్యూస్. మన జీవితంలో, మన స్పిరిట్లో, మన వ్యక్తిగత జీవితంలో కొన్ని మనకు దేవుడికి ఎక్కడో భయంకరమైన క్లాషెస్ జరుగుతూ ఉన్నాయి. ఇఫ్ యు ఆర్ ఎ డిసొబీడియంట్ పర్సన్, బట్ మీ డిసొబీడియన్స్ క్షమించబడకపోతే ఇప్పుడు దేవుడు ఈ మాట చెప్తుంటే మీరు చాలా సంతోషిస్తారు. ఆమేన్. ఆమేన్. And when I am reading this scripture, కళ్ళీళ్ళు తిరిగినాయి. Lord, you have forgiven my disobedience. Wow. నేనెప్పుడు అడగల నా డిసొబీడియన్స్ని క్షమించమని. నేను అడిగానా? నేనెప్పుడు అడగల దేవుణ్ణి. ఆయనే రాశాడు నీ డిసొబీడియన్స్ని నేను క్షమిస్తున్నానని. ఆమేన్. You may disobedient to your husband or wife or children, whatever. వాటిని కూడా దేవుడు క్షమించబోతున్నాడు. ఆమేన్. అంటే ఒక బ్లెస్సింగ్ని నీ జీవితంలో రిలీజ్ చేయబోతున్నాడు. అందుకనే దేవుడు నిన్ను వెంటాడుతున్నా, నిన్ను శోధిస్తున్నా, నిన్ను ఇబ్బంది పెడుతున్నా వాటన్నిటినీ దేవుడు కడిగేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు ప్రభువా ఈ మోషేగాడు మాట్లాడమంటే కొట్టాడు ప్రభువా, వీడిని నేను పక్కా నరకానికి తీసుకెళ్ళిపోతాను ప్రభువా అని లూసిఫర్ పోరాడుతున్నాడు మోషే బాడీతో. ద ఏంజెల్ ఆఫ్ ద లార్డ్ కేమ్. దేవుని దూత వచ్చి అతన్ని యుద్ధం చేసి ఆ శరీరాన్ని తీసుకెళ్ళిపోయింది. దేవుడు క్షమించాడని నీకు తెలిస్తే నువ్వు అపవాది కూడా భయపడవు. ఆమేన్. దేవా వీడిని నేను తీసుకెళ్ళిపోతాను, వీడు పాపం చేశాడు, వీడు దోషం చేశాడు, నీకు వ్యతిరేకంగా మాట్లాడాడు, నువ్వు కొట్టమంటే, నువ్వు మాట్లాడమంటే వీడు కొట్టాడు ప్రభా, వీడిని నువ్వు తీసుకెళ్ళిపోతానంటే దేవుడు అన్నాడు నేనే క్షమించాను రా, నీదేంది పో అవతలకన్నాడు. ఆమేన్. యు షుడ్ నో ద డెప్త్ ఆఫ్ ద ఫర్గివ్నెస్. ఆ క్షమాపణ యొక్క లోతు నీకు తెలియాలి, అదొక ఆశీర్వాదం. ఆమేన్. ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయి? అది కూడా ఒక ప్రశ్న పాస్టర్ గారు. అదే ప్రశ్న, ఎంతమంది పాపాలు క్షమించబడ్డాయి? మరి ఎవరికైనా తెలియదేమో అని చూస్తున్నాను. మీరు నమ్ముతున్నారా మీ పాపాలు క్షమించబడ్డాయి? ఆమేన్. ఎవరు క్షమించారు మీ పాపాలని? ఎందుకు నేను ఈ పాపాన్ని అడ్రస్ చేస్తున్నాను తెలుసా? నీ ఆశీర్వాదాలకి బ్లాకేజే పాపం. నువ్వు ఆశీర్వదింపబడకుండా ఉండడానికి ఆ పాపపు వేర్లు నిన్నేం చేస్తా తెలుసా? ఆపేస్తాయి. ద సిన్ఫుల్ నేచర్, పడిపోయే మనస్తత్వం, కూలిపోయే మనస్తత్వం నీకేం చేస్తా తెలుసా? నువ్వు దీవించబడవు, ఈ పాపాలే చేసుకుంటూ వెళ్ళిపో ముందుకి. అందుకని డిప్రెషన్లో ఉన్నవాడు, పడిపోయినోడు, జారిపోయినోడు, సూసైడల్ స్పిరిట్స్ రకరకాలుగా ఓయమ్మ భయంకరంగా. మొన్న ఒక ఆమెకైతే 70 సంవత్సరాలు ముసలాంకి ఆమెను అడిగితే ఏమ్మా ఈ మధ్యకాలంలో నీకేమైనా చనిపోవాలనిపించంటే అవును బ్రదర్ అంటే 70 సంవత్సరాలకు సూసైడ్ స్పిరిట్ వచ్చి అన్నీ చూసినావు కదా, నీకెందుకు చచ్చిపోవాలనిపిస్తుందంటే ఏమో బ్రదర్ చాలా ఇబ్బంది అయిపోయింది, నాకు మనసులో చాలా మనసు కష్టం అనిపించింది, నేను చచ్చిపోదాం అనుకున్నాను, మళ్ళీ ఒక స్క్రిప్చర్ గుర్తొచ్చిందంట, చచ్చిపోతే నరకం పోతారు కదా ఆత్మహత్య చేసుకుంటే. ఇలాంటివన్నీ బాగానే గుర్తుంటాయి నీకు. చచ్చిపోతే అంట ఆత్మహత్య చేసుకుంటే నరకానికి పోతాం కదా బ్రదర్, అందుకనే నేను చనిపోవడాన్ని పోస్ట్ పోన్ చేసుకున్నాను. చచ్చిపోయే ఆత్మ, చంపే ఆత్మ, చచ్చిపోవాలని ప్రేరేపించే ఆత్మను కాళ్ళకం చేసి
తొక్కాల. ఆమెన్. ఊరికే వచ్చి బ్రదర్ క్రైస్తవులు ఆత్మహత్య చేసుకుంటే ఎక్కడే పోతారు బ్రదర్? అసలు చచ్చిపోవడానికి ఎందుకు పోయారు క్రైస్తవులు? అసలు మన కోసం ఆయన, అందరి కోసం, లక్షల కోట్ల మంది కోసం ఆయన చచ్చిపోతే నిన్నెవడు చావమన్నాడు? నేను అన్నాను, ఆ ప్రశ్న కాదమ్మా, నువ్వు వేరే ప్రశ్న వేయాలి. బ్రదర్, సూసైడల్ థాట్స్ వస్తే, సూసైడల్ స్పిరిట్స్ వస్తే, నేను చనిపోదామని నాకు ప్రేరేపణ వస్తే నన్ను ఏం చేయమంటావు అని అడిగితే చెప్తాను నేను మీకు. బ్రదర్, నేను చచ్చిపోతాను రేపు, నన్ను కాపాడండి. కష్టం. ప్రైజ్ ది లార్డ్. నాకు సంబంధం లేదు, ఎవరు నువ్వంటారు అంతే. మన జీవితంలో మనకు సరిగ్గా వాక్యం సరిగ్గా అర్థం కాకపోతే అపవాది చెప్పిందల్లా వింటావు నువ్వు. దేవుడు నిన్ను క్షమించలేదు. లాస్ట్ వీక్ నువ్వు చర్చికి రాలా, పెద్ద పాపం తెలుసా? యు ఆర్ ఎ సిన్నర్. కాదన్నా, నేను నీతిమంతురాలిని అని చెప్పగలవా? దమ్ము రావాలి ఫస్ట్. బేసిక్గా దమ్ము ఉండాల. పాపం చేసావు లాస్ట్ వీక్ నువ్వు అని ఒకవేళ అపవాదం వచ్చి నీతో మాట్లాడితే ఏం చెప్తావు నువ్వు? కరెక్టే, నేను పాపినే, కరెక్టే, నేను చర్చికి పో, కరెక్టే, నాకు ఈ కాలు ఎరగాల్సిందే, కరెక్టే, నాకు ఈ చెయ్యి ఎరగాల్సింది. వాడు చెప్తుంటే మీరు ఇంటనే ఉంటారు. బాబోయ్, వాడు చెప్తే మీరేంటేంటి? ఒరే, నేను చర్చికి పోకపోయినా నీతిమంతుడినేరా, నీతిమంతురాలనే అని చెప్పాలి. అంత దమ్ము, కాన్ఫిడెన్స్ మనకు వాక్యం మీద పట్టుంటే అప్పుడు నువ్వు దెయ్యంతో మాట్లాడగలవు. ఆమేన్. అంటే ఒకరోజు చర్చికి రాకపోతే నువ్వు పాపి అయిపోతావా? వినబడలా? కానా అటని చెప్పి ఎగ్గొట్టారు. నో నో నో, దానికి దీనికి అసలు సంబంధం లేదు. అర్థమవుతుందా? యా, ఇలాంటివన్నీ మనుషులు క్రియేట్ చేసుకున్నవి. చర్చికి రాకపోతే పాపము, ఆఫరింగ్ అయిపోతే దోషము, అవన్నీ మానవుడు క్రియేట్ చేసుకున్నవి. బైబుల్ అలా సెలవివ్వలేదు. దేవుడు అంటున్నాడు, మన అతిక్రమములు అంటే మన డిజొబీడియన్స్ని ఆయన క్షమిస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇట్స్ ఎ జాయ్ ఫర్ ఎవ్రీవన్ టు సెలబ్రేట్ హిస్ ఫర్గివ్నెస్. ఆయన మనల్ని క్షమిస్తానంటున్నాడు, నిన్ను క్షమించానంటున్నాడు. దేన్ని? పాపాన్ని కాదు, డిజొబీడియన్స్ని, అవిధేయతను క్షమిస్తాడంట దేవుడు. ఆమేన్. అండ్ నెంబర్ 2 రాసుకోండి. And those sins are put out aside. నెంబర్ 2 ఆశీర్వాదాలు ఏం తెలుసా? మీరు చేసినటువంటి పాపములన్నీ కూడా తీసుకొని పక్కన పెట్టేస్తాడంట. ఆమేన్. ఎందుకంటే మీరు పాపము చేసి ఆ పాపాన్ని దేవుడి దగ్గర తీసుకొచ్చినప్పుడు మీకు దేవుడికి ఆ పాపం మధ్యలో అడ్డుబండగా, అడ్డురాయిగా ఉంటుంది. ఓల్డ్ టెస్ట్మెంట్ ఇదే. పాపాలన్నీ తీసుకొచ్చి ఆ గొర్రెపిల్ల మీద చేయి పెట్టాలి. ఆ ప్రధాన యాజకుడు ప్రార్థన చేసి ఆ గొర్రెపిల్లని తీసుకొని వధించి ఆ రక్తము వాళ్ళ మీద చల్లేవాడు. చూడండి, బ్లెస్సింగ్ నెంబర్ 2. నీకు దేవుడికి మధ్యలో ఉన్న ఆ పాపాన్ని పక్కకి జరిపేస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిన్ను దేవుణ్ణి వేరు చేసేది ఒకటే, పాపం. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు, మీ తమ్ముడు కాదు, మీ అన్న కాదు, మీ అక్క కాదు, మీ చెల్లి కాదు, ఎవరు కాదు. నిన్ను దేవుణ్ణి వేరు చేసేది ఎవరు? పాపమే. అందుకనే ఆ పాపాన్ని తీసి పక్కన జరుపుతానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. దిస్ ఈజ్ బ్లెస్సింగ్ నంబర్ 2. ఈ ఆశీర్వాదాలతో మీరు దీవించబడితే మీ జీవితంలో శరీర సంబంధమైన ఆశీర్వాదాలకి తిరిగే లేదు. ఆమేన్. 3వ ఆశీర్వాదం. ఎస్, వాట్ ఎ జాయ్ ఫర్ దోస్ హూస్ రికార్డ్ ద లార్డ్ హ్యాస్ క్లియర్డ్ ఆఫ్ సిన్స్. అబ్బా, ఈ భూమి మీద చాలా వాటిని రికార్డ్ చేస్తారు. నంబర్ 1, ఫోన్ రికార్డ్ చేస్తారు. నంబర్ 2, సర్మన్స్ రికార్డ్ చేస్తారు. నంబర్ 3, పాపాలు రికార్డ్ చేస్తారు. తెలుసా? పాపం, సిన్, అవన్నీ రికార్డ్ అవుతూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో రికార్డ్ చేయాలనుకునే వాళ్ళు రికార్డ్ చేస్తూ ఉంటారు. అవన్నీ ఏం చేస్తా తెలుసా? అపవాది దేవుడు నిన్ను ఆశీర్వదించటానికి, ప్రభువా ఈ రికార్డింగ్స్ చూడలే, నువ్వు ఈ క్లిప్స్ చూడు, ఫోటోలు, ప్రభువా ఇది చూసినావు రికార్డింగ్లు,
మొత్తం వాడు చేసిన పాపాలన్నీ ఇవే. వాడు సండే ఏమన్నా భక్తిపరుడు అనుకుంటున్నావా? వాడు చర్చికి వచ్చేది, సాయంకాలం సినిమాకి పోయేది. వాడు చర్చికి వచ్చేది, సాయంకాలం బూతులు తిట్టేది. చర్చికి వచ్చేది, సాయంకాలం సినిమాకి షికార్లకు పోయేది. చర్చికి వచ్చేది, సాయంకాలం పబ్బుకు పోయేది. ప్రభా వాడి రికార్డు చూడు, మొత్తం వాడి రికార్డ్ అంతా చిట్ట అంతా నా కాడ ఉంది. చూసినావా ప్రభా? వాడి రికార్డ్ అంతా ఉంది నా కాడ. అవునా? నీ రికార్డు మొత్తం డెవిల్ దగ్గర ఉంది. కానీ ప్రభు అంటున్నాడు, ఏదో ఒక్కసారి ఫోన్ ఇరా అన్న. ఎవరి పాపాలైతే రికార్డ్ చేయబడ్డాయో, జాగ్రత్త వినండి, ఎవరి పాపాలైతే రికార్డ్ చేయబడ్డాయో ఎవరు రికార్డ్ చేస్తారు? పట్టుకోవాలనుకున్నాడు, ఇరికిచ్చాలనుకున్నాడు, తర్వాత వీడిని ఈరోజు పక్కా వీడిని బ్లాక్ చేసి పోలీస్ స్టేషన్లో పట్టిద్దాం అనుకున్నాడు, రికార్డ్ చేస్తాడు. సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు సైతాన్ గాడు వచ్చి మొత్తం ప్రభువుకి చెప్తాను, ప్రభు ఈ అమ్మాయిని అసలు బ్లెస్ చేయబాక ప్రభు, ఈ అమ్మాయి రికార్డు మొత్తం నా దగ్గర ఉంది, అసలు ప్రేయర్ చేయదు, పాటు చేయదు, సినిమా పాటలు వింటూ ఉంటుంది, సినిమా కార్టూన్లు, ప్రభా ఆమె జాతకం నా దగ్గర మొత్తం చూడు 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 రికార్డ్ చూడాలి అంటాడు. నేనేమో బ్లెస్సింగ్స్ అన్ని రెడీ చేసుకుని గంపలో తీసుకుని ఇద్దాం అనుకుంటున్నా. వీడు వచ్చి ఏంది అమ్మాయివే, ఒకసారి షిఫ్ట్ డిలీట్ అయిపోయి. దేవుడు ఆయన ఎంత గొప్పోడంటే నీ రికార్డ్స్ మొత్తం ఎరేజ్ చేసేస్తున్నాడు. ఆమెన్. చాలామంది 90% నా దగ్గర రావడానికి భయపడతారు. ఎందుకు తెలుసా? ఈ పాస్టర్ గారు అన్నీ చెప్పేస్తారు, నేను రాను ఆయన గారికి. ఒకడంటే వాళ్ళ అమ్మతో, నేను రాను ఆయన కాడికి, ఆయన మొత్తం చెప్పేస్తాడు, నేనేం చేసి నేను రాను ఆయన కాడికి. అమ్మో నేను రా. మరి ఎవరు చేయమన్నాడు రా ప్రభు? అప్పుడప్పుడు అమ్మ నేనేం చేసావు, నేను డాడీ పోయావు, ఎక్కడికి పోయావు, పలానా చోట ఏం చేస్తున్నావు అని పొరపాటున చెప్పాను అనుకో, రేపటి నుంచి మళ్ళీ వాడు చర్చికి రాడు. ఎందుకంటే నేను ఏమి చేస్తున్నా వీడికి మొత్తం తెలిసిపోతుంది. ఒక యవనస్తుడు నాతో ఇలా అన్నాడు, అరే నాన్న బ్యాప్టిజం తీసుకోరా అంటే, అన్నా బ్యాప్టిజం తీసుకుంటే ఇంకా పాపాలు చేయకూడదన్నా, అందుకే తీసుకోవట్లేదంట. అంటే నువ్వు పాపాలు చేయాలనుకుంటున్నావు రోజు? అన్నా బ్యాప్టిజం తీసుకుంటే మంచిగా ఉండాలన్నా, బ్యాప్టిజం తీసుకుంటే క్లీన్గా ఉండాలన్నా, బ్యాప్టిజం తీసుకుంటే శుద్ధిగా ఉండాలన్నా, బ్యాప్టిజం తీసుకుంటే పిచ్చి పిచ్చి కథలు పడకూడదన్నా, బ్యాప్టిజం తీసుకుంటే అది ఇది మాట్లాడకూడదన్నా, బ్యాప్టిజం తీసుకుంటే ఏది పడితే చూడకూడదన్నా, అందుకో తీసుకోవట్లేదన్నా. అరే అది మంచిదే కదరా. చాలామంది యవనస్తులకి మైండ్లో ఉన్నటువంటి రాంగ్ ఇంపాక్ట్. ఒక అయితే వాళ్ళ అమ్మ, అరే నీకు 1000 రూపాయలు ఇస్తారా బ్యాప్టిజం తీసుకురా, నీకు దండం పెడతా ప్లీజ్ రా అంటది. 1000 రూపాయలు తీసుకున్నాడు జంపు, ఈస్టర్కి రాడు సర్వీస్కి. ఇవన్నీ కూడా ఎలా అయిపోయినాయి? ఒక్కొక్కరి డేటాబేస్ చాలా ఉంది. మీ డేటాబేస్ పాపము యొక్క డేటాబేస్ మొత్తం కలెక్ట్ చేసింది, అప్పుడప్పుడు గుర్తు చేస్తుంది. అటు తిరుగు, మే 21వ తారీఖు నువ్వు సినిమాకు పోయా, జూన్ 2 ఎవరితో బండి మీద పోతున్నావు చూశాను నేను. కాలేజ్ ఎగ్గొట్టి ఫ్రెండ్స్తో సినిమా పోయాము, ఎవ్వరికి తెలీదు, దొరికితే సస్తావు. రికార్డ్ రికార్డ్ రికార్డ్. ఆ రికార్డ్ బేస్ చేసుకొని మిమ్మల్ని ఉనికి చేస్తాడు. సో దట్స్ వై చాలాసార్లు మందిరానికి వచ్చినా కూడా మీలో చాలామంది వెన్ యూ థింక్ అబౌట్ యువర్ పాస్ట్ యు ఫాల్ డౌన్, పడిపోతారు. పాపినే కదా, ఎన్ని పాపాలు చేశాను నేను, దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నా ముఖం చూపలేను, ఇంకా పాస్టర్ గారికి ఇంకా నేను కలవలేను, అబ్బో మన వల్ల కాదు ఇంకా. ఎందుకు? ఆ రికార్డింగ్స్ మళ్ళీ మళ్ళీ టేపు తిప్పిందే తిప్పి నీకు చూపిస్తానే ఉంటాడు. కొందరు ఉంటారు భార్య భర్తలు, అబ్బో సూపర్గా ఉంటారు. భర్త అప్పుడు ఏమండు, బాగా గుర్తుపెట్టుకొని కరెక్ట్గా ఇది దొరుకుతుంది కదా, నువ్వు కూడా మస్తు చేసినావు కథలు, మాకు తెలియదు అనుకున్నావా, ఫోన్లో అమ్మాయి పేరు అబ్బాయి పేరుగా పెట్టుకున్నావు, నాకు తెలియదు అనుకున్నావా అని అప్పుడు తీస్తుంది రికార్డు. అప్పుడు అబ్బా అసలు మామూలు రికార్డ్స్ కాదు ఇవన్నీ. మళ్ళా ఈయన నాకు తెలియదు అనుకున్నావా, నువ్వు పక్కింటోడితో పిచ్చి పిచ్చిగా నవ్వుతావు, నేను చూడలేదు అనుకున్నావా. ఆ రికార్డ్ అంతా ఎక్కడుంటుంది చెప్పాలి. ఆ రికార్డ్ దేనికి పెట్టుకుంటావు నువ్వు చెప్పాలి. ఇరికించడానికి, దొరికించడానికి, గుండు పగలగొట్టడానికి. దొరకవా మెసేజ్ స్క్రీన్ షాట్ పెడతా,
దొరకవా? అప్పుడు చెప్తా నీ పని. అన్ని జాగ్రత్తగా సేవ్ చేసి నువ్వు ఎప్పుడెప్పుడు దొరుకుతావా అని ఆ రికార్డు మొత్తం నిన్ను ఎప్పుడెప్పుడు దొరికించాలని రెడీగా పెట్టుంటుంది. ఎవరైతే మీ పాపాలు రికార్డ్ చేస్తున్నారో, ఎవరైతే మీ మిస్టేక్స్ రికార్డ్ చేస్తున్నారో వాళ్ళు అపవాదికి పనిచేస్తున్నారు. వాళ్ళు దొంగలు. ఎవరు వాళ్ళు? దొంగలు. జాగ్రత్త. దేవుడు అంటున్నాడు, ఒకటి, మిమ్మల్ని ఎవరన్నా కన్సిడర్ చేయాలంటే, మిమ్మల్ని ఎవరన్నా గొప్పగా పోవడాలంటే, మిమ్మల్ని ఎవరన్నా ప్రేమించాలంటే, మిమ్మల్ని ఎవరన్నా కేర్ చేయాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవుడికి ఇవ్వండి. ఎన్నెన్నో పాపాలు చేశారు, ఎన్నెన్నో తప్పులు చేశారు, ఎన్నెన్నో దొంగతనాలు చేశారు, ఎన్నెన్నో మిస్టేకులు చేశావు. ఎంతో రికార్డ్ నీది అపవాది దగ్గర ఉంది. ఇప్పుడు నువ్వు దాన్ని చూస్తే గజ 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 ఉనికిపోతున్నావు. నో, డోంట్ ఫియర్. దేవుడు ఒకటే అంటున్నాడు, చూడండి. లుక్ ఎట్ దట్ స్క్రిప్చర్, లుక్ ఎట్ దట్. వాట్ ఎ జాయ్ ఫర్ దోస్ హూస్ రికార్డ్ ద లార్డ్ హ్యాస్ క్లియర్డ్ ఆఫ్ సిన్స్. ఆమేన్. మన పాపములు అనే అంశములో కూడినటువంటి రికార్డు మొత్తం దేవుడు డిలీట్ చేశాడు. ఆమేన్. నువ్వు చేసినటువంటి ఆ చీకటి పనులు, పాపము, ఆ యొక్క భయంకరమైన పనులన్నీ దేవుడు ఒకటే చేశాడు, షిఫ్ట్, డిలీట్. ఆమేన్. ఆమేన్. యువర్ రికార్డ్ హ్యాస్ బీన్ క్లియర్డ్. ఆమేన్. నీ రికార్డ్ ఏమైంది? దేవుడు క్లియర్ చేసేసాడు. హల్లెలూయా. అపవాది వచ్చి, కాలేజ్ ఎగ్గొట్టిపోయావు కదా, మీ మమ్మీకి చెప్పమంటావా అంటే నువ్వు ఒకటే అనాలి, బ్రదర్ మీకు విషయం చెప్పాలి, చెప్పండి. నా ప్రభువు నా రికార్డ్ని క్లియర్ చేసేసాడు, షిఫ్ట్ డిలీట్ చేసేసాడు, నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు అని చెప్పండి. సింపుల్. మీ పాపాలు మీకు గుర్తు చేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కండమినేషన్లోకి అపవాది తీసుకెళ్తా ఉంటుంది. బట్ గాడ్ ఈస్ గివింగ్ యూ 3 wonderful blessings. Number 1, your disobedience has been forgiven. Amen. మీ అవిధేయత క్షమించబడింది. Number 2, మీ యొక్క పాపములు దేవుడు పక్కన ఇసిరిపడేశాడు. ఆమేన్. అండ్ Number 3, మీ పాపము కావాల్సిన రికార్డు మొత్తం దేవుడు డిలీట్ చేసేశాడు. హల్లెలూయా. Now you are eligible for blessings. Amen. చూడండి, అబ్రహాము హాగరుతో తప్పు చేసినప్పటికీ, దావీదు ఆ బెర్షెబాతో తప్పు చేసినప్పటికీ దేవుడు వాళ్ళని ఎలా క్షమించాడు తెలుసా? ఈ 3 ఆశీర్వాదాలతోనే. Number 1, your disobedience has been forgiven, and Number 2, your sins has been taken away. నీ పాపాలు దేవుడు పక్కన పెట్టేశాడు. Number 3, నీ పాపముతో కూడినటువంటి డేటాబేస్ రికార్డు మొత్తం దేవుడు ఏం చేశాడు చెప్పాలి. అందుకనే ఆమేన్. దేవుడు నా పక్షముగా ఉండగా నాకు విరోధి ఎవడు? ఇఫ్ గాడ్ ఇస్ ఫర్ మీ, హూ కెన్ బి అగైన్స్ట్ మీ? దేవుడు మన పక్షంగా ఉన్నాడు. ఆమేన్. దేవుడు నీ డిజోబీడియన్స్ని క్షమించాడు, నీ పాపాలు పక్కన పెట్టేశాడు. అపవాది వచ్చి నీ పాపము యొక్క రికార్డు మొత్తం నాకు చూపించిన దేవుడు డిలీట్ చేశాడు. ఈ మూడిటిని బట్టి నీవు ఈ దేవుడికి జీవితాంతం ఆయన పాదపరిచర్య చేసుకోవాలి. ఆమేన్. ఇంత గొప్ప అద్భుతాలు చేసిన ఈ దేవుడికి నువ్వు ఏమి ఇవ్వాలనుకుంటున్నావు? ఇంత గొప్పగా క్షమించిన ఈ దేవునికి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇంత గొప్పగా నీ డిసొబీడియన్స్, నీ అవిధేయతను పక్కన పెట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకున్న ఈ దేవుణ్ణి నువ్వేం చేయాలనుకుంటున్నావు? వాట్ యు వాంట్ టు డూ? యు వాంట్ టు సర్వ్ ద లార్డ్? యు వాంట్ టు వర్షిప్ హిమ్? యు వాంట్ టు ప్రైజ్ హిమ్? యు వాంట్ టు లవ్ హిమ్? యు వాంట్ టు గివ్? యు వాంట్ టు డూ వాట్ యు వాంట్ టు డూ మ్యాన్? ఏం చేయాలనుకుంటున్నావు ఈ దేవుడికి? నీ జీవితాన్ని ఇచ్చినా సరిపోదు, నీ ఆఫరింగ్లు ఇచ్చినా సరిపోదు, నీ లైఫ్ ఇచ్చినా సరిపోదు, నీ శరీరం ఇచ్చినా సరిపోదు, కానీ ఈ దేవుడికి జీవితాంతం నువ్వు రుణపడి ఉండాలి. ఆమేన్. ఈరోజు మనం ఇంత దర్జాగా, సంతోషంగా, ఆనందంగా దేవుని గుడారములో మనము వాక్యముని బలపడుతున్నామంటే ఈ 3 రకాల ఆశీర్వాదాలను బట్టే. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు నా డిజోబీడియన్స్ని దేవుడు క్షమించాడని? ఇఫ్ యు బిలీవ్ యూ కెన్ రైజ్ యువర్ రైట్ హ్యాండ్. నా పాపాలను దేవుడు పక్కన పెట్టేశాడు అని ఎంతమంది నమ్ముతున్నారు? నా పాపము యొక్క రికార్డ్ని దేవుడు డిలీట్ చేసేసాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు ఇది? యు నీడ్ టు బిలీవ్ దిస్ వర్డ్. యా. 100 దెయ్యాలు వచ్చి నీ చెవులో కొనకొన
కనైనా అనాల అంతే. జరగాలి అదబా సైతాన్ వేస్ట్ ఫెలో. మీకు తెలీదు అపవాది చేసే ప్రతి ఒక్కటి ఏం తెలుసా, గొనుగుడు సొనుగుడు ఎక్కువ ఉంటుంది. వాడు యేసు ప్రభువుకి వచ్చి పక్కకొచ్చి వాడు యేసు ప్రభు చెవులు తినేస్తున్నాడు. దూకి దూకి చచ్చిపో చచ్చిపో, దూకి 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 దూకి, లేదని దోచేస్తా. ప్రభు అండి ఏం కావాలి నీకు, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? నేను ఎప్పుడల్లా చావను, పోయి 3.5 years తర్వాత కనిపిపో, వెళ్ళిపో పో పో వెళ్ళిపో. వెళ్ళిపోయాడు, పరిగెత్తుకుని పారిపోయాడు. అంతటా అపవాది ఆయనను విడిచి వెళ్ళిపోయానని రాసింది బైబుల్. ఆమేన్, హల్లెలూయా. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎంతమందికి అర్థమవుతుంది? నా పాపాలను, నా పాపముతో కూడిన రికార్డ్ అంతా కూడా దేవుడు ఎరేస్ చేశాడు. ఆమేన్. నాకు తెలిసి ఇలాంటి దేవుడు ఈ భూమి మీద లేడు. ఆమేన్, లేడు, ఉండడు, రాబోడు. హల్లెలూయా. అండ్ హిస్ స్పెషాలిటీ ఈజ్ లైక్ దట్. ఆయన స్పెషాలిటీ అది. నువ్వు ఎన్ని పాపాలనే చెయ్యి, కానీ నువ్వు దేవుడి దగ్గరికి వచ్చేస్తే అరే శుభ్రంగా ఆయన రక్తముతో, ఆయన నీటితో నిన్ను కడిగే స్నానం చేయించి, వాక్యముతో ఉదక స్నానం చేయించి నిన్ను ఒక్క రోజులో పరిశుద్ధులుగా మార్చేస్తాడు దేవుడు. ఆమేన్. అమ్మా, ఎవరికైనా నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, మీరు నీతిమంతులుగా మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఎనీ ఐడియా? ఎవరన్నా చెప్పగలరా? ఎనీ ఆన్సర్స్? 1 నిమిషమా? 1 సండే, 1 నిమిషం, ఇంకా 1 సెకండ్, ఇంకా నమ్మినా వెంటనే అది కూడా సెకండ్ కిందే వస్తుంది అన్నీ. ఇంకా నా దృష్టిలో ఏంటి తెలుసా, రెప్పపాటును అంతే. వెన్ యూ బిలీవ్ సప్ సప్ అంతే, నానో సెకండ్లో నువ్వు నీతిమంతుడిగా మారిపోతావు. ఆమేన్. నానో సెకండ్లో నువ్వు పరిశుద్ధుడిగా మారిపోతావు. అమ్మ నువ్వు క్రమేణా సంవత్సరం మందిరానికి రా, రోజు నీకు సాక్రిమెంట్ ఇస్తాను, రోజు కడుగుతాను, రోజు వాక్యంతో ఉదక స్నానం చేస్తాను, రోజు మురికి కొంచెం కొంచెంగా తీసి ఒక 5-6 సంవత్సరాల తర్వాత నిన్ను నీతిమంతుడుగా డిక్లేర్ చేస్తా, సర్వీస్ అందరితో భోజనాలు పెట్టుకొని. అంతేనా? మన భ్రమ, మనకుంటుంది బంకమట్టి బ్రెయిన్. ఇదంతా ఇమ్మెచ్యూర్డ్ భూమి మీద ఇంకేది లేదు. చాలామంది మీరు బాగా నమ్మకంగా మందిరానికి రండి, ఒక 4-5 years చర్చ్కి రండి, అప్పుడే మీకు బ్యాప్టిజం ఇస్తాం. అప్పుడు దాకా ఇవా? ఇప్పుడు ఈ లోపల పోతే ముందు పాస్టర్ని వేస్తాడు ప్రభు జైల్లో. ఆనాడు నపుంసకుడు పోతూ ఉంటే ఫిలిప్పు ఆ వాక్యం విని, నాకు ఇది కొంచెం చేసి పెడతావా, నాకు బాప్తిజం ఇస్తావా అంటే వెంటనే అతనికి చెరువు దగ్గర తీసుకెళ్ళి బాప్తిజం ఇచ్చి అతను వెళ్ళిపోయాడు. ఆమేన్. సో ఎ నానో సెకండ్, నువ్వు నీతిమంతుడుగా మారడానికి 1 నానో సెకండ్ చాలు. నిన్ను దేవుడు తన రక్తముతో కడగడానికి 1/2 నిమిషం కూడా పట్టదు. అండ్ అవుట్, యువర్ ఫైన్, యువర్ క్లీన్, యువర్ పర్ఫెక్ట్. ఆమేన్. రెగ్యులర్గా చర్చికి వస్తూ ఉండు, రెగ్యులర్గా చర్చికి వస్తుంటే రెగ్యులర్గా నిన్ను కడుగుతా. పంది అలా చేసేది, పంది అది ఆదివారం వచ్చి కడుక్కొని మళ్ళీ సోమవారం బురదలో పోతే మళ్ళీ ఆదివారం అయ్యగారు కడగండే, బురద పుసుకొచ్చి నన్ను కడగండి. మనం పందులం కాదు, మనం నీతిమంతులం. ఆమేన్. మందిరముకు వచ్చి వాక్యమని నానో సెకండ్లో నువ్వు నీతిమంతుడుగా మార్చబడిన వెంటనే సోమవారం నుంచి 1 పాపం కూడా చేయలేవు, అసలు నువ్వు పడిపోలేవు. ఆమేన్. నువ్వు మళ్ళీ వెతుకుతావు, ఎవరెవరు పడిపోయారు లేపుదాం పైకి. ఆమేన్. ఎవరెవరు పడిపోయాడు పైకి లేపుదాం, వీళ్ళు నిలబెడదాం అని నువ్వు నిలబెడతావు. ఆమేన్. దట్స్ ద రైచస్ మైండ్. నీతిమంతుడు మైండ్ సెట్ అలా ఉంటుంది. హల్లెలూయా. ఇందుకు దేవుడు ఈ పాపాలని జరిపేస్తున్నాడు, ఇందుకు ఈ పాపం యొక్క రికార్డ్ని దేవుడు తుడిచేస్తున్నాడు, ఇందుకు నిన్ను పదే పదే క్షమిస్తున్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి. ఆమేన్. నువ్వు వర్ధిల్లా దేవుడికి ఉందేమో, మీ పక్కన మీ ఇంటానికి లేదేమో, మీ భార్యకి లేదేమో, మా ఆయన ఏం బాగుపడతాడు, మా ఆవిడేం మా పిల్లల ఎప్పండి ఇంకా అందరు బాగుపడతారు, మా పిల్లలు కష్టం అండి. చూస్తూనే ఉన్న 10 సంవత్సరాల నుంచి ఇంతవరకు ఏం మార్పు లేదు. వస్తుంది. ఆమేన్. లెట్స్ గో టు ఐజయా 54:14. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు, నీవు భయపడనక్కర్లేదు. ఓకే.
బాధించువారు నీకు దూరముగా నుందురు. బాధించువారు నీకు దూరముగా ఉండెదరు. భీతి నీకు దూరముగా ఉండును. ఆమేన్. There is another blessing hidden in this place. మళ్ళీ ఇంకోసారి చదవమ్మా. నీవు నీతిగల దానవై, నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు. నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు. Your enemies will stay far away from you. Amen. That's the blessing. That's the blessing. నీతిమంతులను చూసి శత్రువు పారిపోవును గాక. పరిశుద్ధులను చూసి శత్రువులు పారిపోవును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలను చూసి శత్రువులు పారిపోవును గాక. ఆమేన్. సో ఇక్కడ ప్రభు ఒకటే అంటున్నాడు, ఇప్పుడు దాకా మీకు శత్రువులు, దుష్టులు, వాళ్ళు వీళ్ళు ఎక్కువైపోయారేమో. యువర్ ఎనిమీస్ విల్ రన్ అవే. హల్లెలూయా. సో శత్రువులు ఉంటే ఏమైతే తెలుసా, వాడి ముందు సరిగా బట్టలు వేసుకోలేం, శత్రువుల ముందు వాడి ముందు సరిగా కారులో తిరగలేం, శత్రువు ముందు సరిగా ఆశీర్వాదాలని ప్రజెంట్ చేసుకోలేం, శత్రువుల ముందు సరిగ్గా మనము బిహేవ్ చేయలేం. కొంచెం మొహమాటం, కొంచెం సిగ్గు, కొంచెం ఇబ్బంది, రకరకాలుగా ఉంటుంది మన జీవితంలో. కానీ ప్రభు అంటున్నాడు, నీ శత్రువుని చూసి పారిపోతారు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు ప్రవచిస్తుంటావో నిన్ను దేవుడు ఆశీర్వదిస్తుంటాడు. అండ్ మీకు దేవుడి మీద నమ్మకం పెరుగుతుంది. నాకు దేవుడికి మధ్యలో ఏ పాపము లేదు, నాకు దేవుడికి ఏ దోషము లేదు, నాకు దేవుడి మధ్యలో ఏ డిసొబీడియన్స్ లేదు, నేను తొందరలో దీవించబడబోతున్నాను. ఆమేన్. ఎంతసేపు పడుతుంది దేవుడికి నేను బ్లెస్ చేయడానికి? రెప్పపాటున సెకండ్లో బ్లెస్ అయిపోతాం. సెకండ్లో దేవుడు మార్పులు కలుగు చేస్తాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? వావ్. సో ఈరోజు నీకు దేవుడికి మధ్యలో ఏం లేదు. ఆమేన్. అడ్డు బండలు, అడ్డు రాత్రులు దేవుడు అన్ని తుడిచేశాడు. యువర్ డిసొబీడియన్స్ హ్యాస్ బీన్ ఫర్గివెన్. ఆమేన్. నీ పాపాలు దేవుడు పక్కన ఇసిరేశాడు. హల్లెలూయా. నీ పాపముతో కూడిన రికార్డు మొత్తం దేవుడు డిలీట్ చేశాడు. ఆమేన్. ఇక అపవాది దగ్గర నీ తాళాలు లేవు. ఆమేన్. అపవాది దగ్గర నీ జుట్టు లేదు, అపవాది దగ్గర నీ ప్రూఫ్లు లేవు, అపవాది దగ్గర నీ ఆలోచనలు లేవు. ఆమేన్. మన జీవితం దేవుడి చేతుల్ని. ఆమేన్. సర్వశక్తి గల దేవుడు మనందరినీ త్వరలోనే దీవించబోతున్నాడు. ఆమేన్. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వచ్చును. ఆమేన్. నీతిమంతులు చేయునదన్నీ సఫలమగును. అసలు నీకు పాపానికి సంబంధం లేకుండా చేస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. పాత పాపాలు, ప్రస్తుత పాపాలు, చేయబోయే పాపాలు అన్నీ తీసేశాడు. ఇక నువ్వు పాపం చేయలేవు. ఆమేన్. హల్లెలూయా. నీకు దేవుడికి మంచి రిలేషన్ ఏం తెలుసా? అది ఆశీర్వాదాలు ఇచ్చిపుచ్చుకునే రిలేషన్. ఆమేన్. ఆయన నీకు 100 కోట్లు ఇస్తాడు, నీవు ఒక 10 కోట్లు ఇస్తావు దేవుడికి. ఆమేన్. ఆయన నీకు 1000 కోట్లు ఇస్తాడు, నువ్వు ఒక 100 కోట్లు ఇస్తావు దేవుడికి. ఆమేన్. యూ విల్ ఎక్స్చేంజ్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ. నీకు ఒక కొడుకునిస్తే, నీకు 10 మంది కొడుకులు ఇస్తే, నీవు 5-6 మంది కొడుకులు దేవుడికి ఇచ్చేస్తావు. ఆమేన్. హల్లెలూయా. నీకు ఒక 10 ఇల్లు ఇస్తే ఒక 3-4 ఇల్లులు దేవుడికి ఇచ్చేస్తాం. ఆమేన్. ఇంకా ఒక కారు, ఒక ఇల్లు, ఒక డొక్కు బండి, స్కూటరు, ఇంకా ఆడే ఉన్నాం మనం. ప్రభా నాకు 10 ఇల్లు ఇవ్వు, మినిమం 8 ఇల్లు నీకు ఇచ్చేస్తా, 2 ఇల్లు పెట్టుకుంటాను. అలాంటి ఒప్పందాలు చేసుకోవాలి దేవుడితో. ఆమేన్. ఇస్తాడు, ఒక్కసారి ఇస్తాడు. ఇదిగో మా పెద్ద అమ్మాయికి, మా చిన్న అమ్మాయికి, మా 3 అమ్మాయికి, మా 4 అమ్మాయికి, 5 పాపకి, అమ్మాయి 5 ఇల్లు సరిపోయినాయి. బాబు పొరపాటు కొట్టి, అరే వీడు అన్ని వాళ్ళ ఇళ్ళకి పెరిగి రాసుకుంటున్నాడు, అన్ని లేపేయండి అంటాడు ప్రభు జేసీబీ పెట్టి. నీకు దేవుడు ఏమిస్తున్నాడు, నువ్వు దేవుడికి ఏమిస్తున్నావు? దట్స్ అ కాంట్రాక్ట్. దేవుడికి నీకు మంచి ఒప్పందం. ఆ ఒప్పందంలో ఏం చేయాలి? నువ్వు దేవుడితో నువ్వు ఒకసారి ఇచ్చి చూడు, నీ జీవితంలో అసలు కరువు లేకుండా చేస్తాడు దేవుడు. ఆమేన్. ఈ దేవుడి గురించి సరిగ్గా తెలియదు అనుకుంటా. ఒకసారి తెలుసుకోండి, గొప్పగా దీవించబడతాం. హల్లెలూయా.